నమస్తే. దిస్ ఇస్ సౌజన్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అనసూయ గారు మళ్ళా కొత్తగా మళ్ళా మెసేజ్ అంటే ఎక్కడ కూడా తగ్గట్లేదు. అసలు వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ స్ట్రాంగ్‌నెస్ ఏంటి? వాళ్ళ ధైర్యం ఏంటి? అంటే జనరల్‌గా ఎంత మీడియాలో ఉండి అని మనకు అంత తెలిసినా కూడా ఒక పదం దొర్లితే ఎక్కడ మళ్ళీ అది మిస్టేక్ అవుతుంది అన్నట్టు దాన్ని సరి చేసుకుంటూ ఉంటాం. బట్ ఇంత ఫ్రీడమ్ వాళ్ళకి అంత ధైర్యం ఏంటి? ఇంకేదైనా కొంతమంది అనుకున్నట్టుగా ఏదైనా పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ గూడా ఏమైనా వెనక ఉందా అనే డౌట్ చాలా మందికొస్తూ ఉంది. మీరేమంటారు? మామూలుగా 'శివాజీ' వ్యాఖ్యల తర్వాత హ్మ్. అనసూయ మీద ఫోకస్ అయింది మొత్తం. ఎందుకంటే ఆమె తన వైపు తిప్పుకునింది ఫోకస్‌నంతా గూడా. తను నా నా బట్టలు నా ఇష్టం, నువ్వెవడు అడగడానికని పెట్టడం. దాంతో పాటు ఆమె అనేక వీడియోలని అంటే స్లో కాల్డ్ హ్మ్. అశ్లీలంగా ఉన్న వీడియోలంతా పెట్టడం. బికినీవి అవన్నీ గూడా మళ్ళీ షేర్ జేయడం. దాంతో అందరూ గూడా ఆమె వైపుకి వెళ్లారు. కొంతమంది కేసులు గూడా పెట్టి ఆమెను అరెస్ట్ చేయాలని గూడా డిమాండ్‌లయినాయి. ముఖ్యంగా మహిళలు గూడా ఆమె మీద చాలా తీవ్రంగానే ఇది చేస్తున్నారు. దాంతో ఆమె తనని వ్యతిరేకిస్తున్న మహిళలను గూడా కించపరిచే విధంగా వీడియోలు చేశారు. దాంతో ఇంకా పెరిగింది. హ్మ్. మామూలుగా మన పబ్లిక్ టాక్‌లో మనోళ్ళు వెళ్ళినప్పుడు గూడా చాలా తీవ్ర వ్యతిరేకత జనాల్లో ఆమె మీద వచ్చింది. వచ్చింది. ముఖ్యంగా ఆమె తన ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు అలాంటి బట్టలేసుకోవడం. తర్వాత నా పెద్ద కొడుకు స్లీవ్‌లెస్ కనబడితేనే అరుస్తాడు. నడుము కనబడినా ఇది చేస్తాడు. కానీ నేనిది నా చాయిస్ రా! నా ఇష్టం అని జెప్తాను అని ఆమె చెప్పడాన్ని చాలామంది వ్యతిరేకించారు. ఈవెన్ సైకాలజిస్టులు గూడా హ్మ్. ఏజ్ వస్తున్న పిల్లలు. పిల్లలతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. దాని ఇన్‌ఫ్లూయెన్స్ వాళ్ళ మీద చాలా ఘోరంగా పడే అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. మేబీ ఆమె తెలివి తక్కువేం గాదు. హ్మ్. కాబట్టి ఆహ్, నా పిల్లలు నా ఇష్టం అని డీల్ చేసే అవకాశం ఉంది. కాకపోతే పబ్లిక్ ఇండీసెన్సీ కింద ఆమెని కేసు పెట్టొచ్చు ఎవరైనా. హ్మ్. ఎందుకంటే నీ పిల్లలు నీ ఇష్టమైతే మీ ఇంట్లో పెట్టుకో. కానీ ఆ ఫోటోలంతా, వీడియోలంతా తీసి బయట పెడితే వేరే పిల్లలు గూడా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. రేపు ఆ క్లాస్‌మేట్‌లే గూడా మీ అమ్మ చాలా హాట్‌గా ఉందిరా మీ మమ్మీ అని అనొచ్చు. అవును. ఇవన్నీ జరుగుతది. వాళ్ళకి అది ఇబ్బందవుతుంది స్కూల్‌లో గూడా. ఇలాంటివి మాట్లాడుతున్నారు. కానీ ఆమె ఏమీ తగ్గట్లేదు. ఆమె ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక వీడియో పెట్టింది. హ్మ్. అయితే ఇందాక చూస్తే ఆ వీడియో తీసేసింది. మరి ఆమె ఆహ్, ఇన్‌స్టాలో. ఆ వీడియో అయితే మిగతా ఛానెళ్ళంతా గూడా ఆ వీడియో ఆల్రెడీ ప్లే చేశారు. ప్లే చేస్తున్నారు. హ్మ్. ఆ వీడియోలో ఏముందంటే, నా సంపాదనతో నేను బతుకుతున్నా. కానీ కొంతమంది పారాసైట్స్ నా మీద ఆధారపడి బతుకుతున్నారు. హ్మ్. అంటే నన్ను తిట్టడం ద్వారా వాళ్ళు బతికిడుస్తున్నారు. వాళ్ళు 4 డబ్బులు సంపాదించుకొని వాళ్ళు పొట్టబోషించుకుంటున్నారు. వాళ్ళని పారాసైట్లు అని తెలుగులో ఏమంటారంటే రాసి పెట్టుకున్నట్టుంది పక్కన చూసి హ్మ్. చెప్తుంది. పరాన్న జీవులంటారు వాళ్ళని. హ్మ్. అంటే పారాసైట్స్ అన్నా, పరాన్న జీవులన్నా అవును ఇతరుల మీద సార్. ఆధారపడి బతికే జీవులు కొన్నుంటాయి హ్మ్. నేచర్‌లో. హ్మ్. దాన్ని మనుషులకి అప్లై చేసి, మనుషులకు గూడా చెప్తుంటారు. పరాన్న జీవి అంటే ఒక అవును. నిందాపూర్వకమైంది. నువ్వు సొంతంగా బతకలేని వాళ్ళని పరాన్న జీవులంటారు. అలాగే నేను కష్టపడి నా సంపాదనతో నేను బతుకుతుంటే కొంతమంది నా మీద ఆధారపడి బతుకుతున్నారనేది ఆమె చెప్తుంది. హ్మ్. అంటే ఆహ్, వే ఆమెకి ఎక్కువ ఇదైపోయేసరికి వీళ్ళని నిందించే విధంగా ఇదవుతుంది. ఇలాంటోళ్ళని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. ఒకటి వాళ్ళని ఎట్లా పసక్కయ్యేలాగా ఏదైనా చేయాలి. హ్మ్. 2 నాకేం ఫరక్ లేదు. మీరెంత మాట్లాడుకున్నా అన్నన్నా ఉండాలి. నాకు 2 అనిపిస్తున్నాయి. ఏది గట్టిగా అనిపిస్తే అది జేస్తాను. అంటే ఒక థ్రెట్ గూడా ఇస్తుంది. హ్మ్. మరి ఎంతమంది ఇప్పుడు అదేదో అంటారు గదా! ఒకరో ఇద్దరైతే ఆమె ఏదన్నా చేయొచ్చు. కానీ వేల మందితో ఏం చేస్తుంది? పైగా ఎక్కువ మంది బీజేపీ రిలేటెడ్ వాళ్ళు. హ్మ్. వాళ్ళకి ఒక పొలిటికల్ పార్టీ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే. వాళ్ళనుకుంటే ఆమెను 2 నిమిషాల్లో జైల్‌లో పెట్టగలరు. అశ్లీల పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇండీసెన్సీ కింద అవును. బుక్ చేస్తే ఆమెను లోపల పెట్టొచ్చు. అదేం పెద్ద విషయం గాదు. అదొకటి చైల్డ్ వెల్‌ఫేర్ దానికి గూడా అంటున్నారు సార్. మా ఖచ్చితంగా పిల్లల మానసిక చిల్డ్రన్ గూడా బలహీనత కొంతమంది ఇవి చూసి మా పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారని గూడా అనొచ్చు. పెట్టొచ్చు. ఇవన్నీ పెట్టొచ్చు. పెట్టొద్దని గాదు. కాకపోతే లార్జర్ ఆర్గ్యుమెంట్ ఏందంటే పోర్న్ ఒక పక్క ఫ్రీగా వదిలేసి హ్మ్. అనసూయ బట్టలతోనే ఇదవుతున్నారా? పోర్న్ ఓపెన్‌గా ఉంది గదా! ఫోన్‌లల్లో అన్న ఆర్గ్యుమెంట్ గూడా ఉంది. అంటే ఆర్గ్యుమెంట్‌ల పరంగా వేరు, లా వేరు. అవును. సో, లాలో కోర్ట్‌లో రేపు ఆర్గ్యూ జేయాలి. కోర్ట్‌లో అంటే పోర్న్ ఉంది గాబట్టి నువ్వు గూడా పోర్న్ లాగా జేస్తావని అడగొచ్చు. అవును. కాబట్టి లీగల్‌గా వ్యవహారం వేరే రకంగా ఉంటది. అవును. సో, ఏదేమైనా ఈమె తగ్గదలుచుకోలేదనేది అర్థమవుతుంది. హ్మ్. ఈమె అటాకింగ్ మోడ్‌లోనే ఉంది. నేను వాళ్ళ అంతు జూస్తానని చెప్తుంది. ఆమె మధ్య గూడా వల్చర్స్ అని మీడియాను గూడా ఆమె అవును. తిట్టింది.
కాకపోతే ఇక్కడ ఏందంటే ఎప్పుడైనా గూడా మనం చరిత్ర చూసుకుంటే సోషల్ మీడియాతో గాని లేకపోతే ఒక పబ్లిక్‌తో ఎక్కువ పెట్టుకున్నోళ్ళ పరిస్థితి గతంలో వైసీపీలో మాట్లాడినోళ్ళ పరిస్థితి ఏంటి? రాజకీయ నాయకులకే వాళ్ళకే దిక్కులేదు. సమస్య ఇప్పుడు పెద్ద పెద్ద లేదు. డబ్బులు అవును. వాళ్ళకి అన్నీ ఉన్నా వాళ్ళకి జైళ్ళల్లో కూర్చున్నారు ఇవాళ. మిథున్ రెడ్డి లాంటి ఎంపీ అతను అమెరికాకి మన తరపున ఇండియా అవును. తరపున వెళ్ళిన వ్యక్తి జైల్లో కూర్చున్న పరిస్థితి ఏర్పడింది. ఇవాళ వలమనేని వంశీ 2 సార్లు ఎమ్మెల్యే. ఆయనకి అన్ని రకాల అండదండలున్నాయి. ఆయనే అజ్ఞాతంలోకెళ్ళిపోయి ఆహ్, హ్మ్. బతికే పరిస్థితి. ఈవెన్ జగన్ గారు కూడా జైల్‌లో ఉంటే జగన్‌లో కదా గూడా వచ్చారు. జైల్‌లో ఉన్నాడు. ఈ అంత పెద్ద చంద్రబాబు కవిత, నాయుడు ఆయన కూడా కవిత మరి 6 నెలలు ఎలక్షన్స్ ఉండింది. ముందున్నారు. చంద్రబాబు ఇంతకన్నా ఉన్నాడు. అందరూ గొప్పోళ్ళేనా? ఉన్నారు. సో, ఎప్పుడైనా గూడా అదేమంటారు ఒక ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటది. ఒక లైన్ అవును. ఉంటది. అది క్రాస్ చేస్తే ఖచ్చితంగా ఇబ్బందే. ఇప్పుడు చట్ట ఆమె పరిధిలోకి ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఆమె పాయింట్ ప్రమాదం. ఆమె చాలా మంది చెప్పారు. మహిళా ఉద్యమకారులు గూడా హ్మ్. శివాజీని వ్యతిరేకించారు. బట్టలు వేసుకునే ఏ బట్టలేసుకోవాలనేది స్త్రీలు నిర్ణయించుకోవాలి. లీగల్‌గా అలౌ చేసినంత వరకి వాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలేసుకోవచ్చనేది అవును. చెప్పారు వాళ్ళు. అంతవరకే గాని వాళ్ళొచ్చి పదే పదే వాళ్ళు సగం బట్టలిప్పి బికినీలేసుకొని వీడియోలు పెట్టి అవన్నీ చేయలేదు. సంధ్య మాట్లాడింది. ఆమె అవును. ఫుల్‌గా చీర కట్టుకొని ఎప్పుడు అట్లానే ఉంటదావిడ. ఆమె మాట్లాడింది. ఆమె గూడా అనసూయ చెప్పిందే ఆమె చెప్పింది. అవును. ఇద్దరి కంటెంట్ ఒకటే. కానీ ఆమె చెప్పిన విధానం ఆమెది కన్విన్సింగ్‌గా ఉంది ఎవరికైనా. వ్యతిరేకించే వాళ్ళకి కూడా ఈమె చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది. కాకపోతే మనం అంగీకరించలేకపోవచ్చు అనేది ఉంది. ఎప్పుడైనా అది ఉండాలి. హ్మ్. ఎదుటోళ్ళని కన్విన్స్ చేసి మార్చే విధంగా మన బిహేవియర్ గాని, మన మాటలు గాని ఉండాలి తప్ప, మనం కావాలనే రెచ్చగొట్టి ఎంతమందిని రెచ్చగొట్టి నువ్వేం చేస్తావు? సాధించేదేం లేదిక్కడ. అవును. అంటే నాకు పవరుంది. నాకు పెద్ద సర్కిలుంది. నన్నెవడేం జేయలేడు. కాబట్టి మీరంతా నన్ను విమర్శిస్తే మీరు పరాన్న జీవులు అంటే హ్మ్. ఆమెను విమర్శించి బతుకుతున్నారా? ఇక్కడ ఎవరు బతుకుతున్నారు? ఆమెను ఎవరు విమర్శిస్తే బతుకుతున్నారు? ఎవరికేం డబ్బులొస్తాయి? ఎవరిస్తారు డబ్బులు? అహా! ఇప్పుడు జనరల్‌గా ఆయన ఇన్నాళ్ళు పాపులారిటీ వచ్చింది అనంటే ఆడియన్స్ మీద డిపెండ్ అయ్యి ఆవిడ ఆమె గూడా బతికింది. ఆవిడెన్స్ మీద డిపెండ్ అయిందే ఫాన్స్ గదా! ఆమె నచ్చితేనే గూడా గదా నిన్ను అట్లాంటప్పుడు ఇష్టపడింది. పరాన్న జీవే గదా! ఆమె అవును. పరాన్న జీవి. ఎక్కడి నుంచి ఆమేమన్నా చెమటలు గట్టి ఇది డబ్బులెక్కడి జేస్తుందా? నుంచొచ్చినియి? సో చేసిన షో అంతా ప్రజలు చూస్తేనే గదా డబ్బులొస్తాయి. జబర్దస్తులు ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? ఫాన్స్ మీద ఆడియన్స్ డిపెండ్ నుంచి అయినట్టు. వచ్చినాయి. అదే ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, ఒక దశకి వెళ్ళినాక వీళ్ళకి ఒక రకమైన అహంకారం హ్మ్. నెత్తికెక్కిపోయి, నన్నెవడేం జేయలేడు. మేబీ ఆమెకు పెద్ద సర్కిల్ ఉండొచ్చు. హ్మ్. లేతే వైసీపీలోకి ఏమన్నా పోతుందా అని గూడా మాటలు వస్తున్నాయి. హ్మ్. వైసీపీలోకి పోయినా వైసీపీ వాళ్ళకి దిక్కు లేదు గదా! అవును. ఇవాళ రోజా పరిస్థితి ఏంటి? రోజా ఇప్పుడు శ్యామల ఉన్నారు మాటలంతా కొత్తగా చాలా సైలెంట్ అయిపోయి మందున్నారు. ఎక్కడో ఉంది. శ్యామల మీద కేసు పెడితే మొన్న పోలీస్ స్టేషన్‌కెళ్ళొచ్చింది. వాళ్ళ తమ్ముడిని గూడా కొట్టారని అవును. చెప్తున్నారు వాళ్ళ పోలీసులు. హస్బెండ్‌ని గూడా. వాళ్ళ హస్బెండ్‌ని, వాళ్ళ తమ్ముడిని గూడా అవును. పోలీసులు కొట్టారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు తీసుకెళ్ళి కొడితే ఇవాళ ఏముంది ఎవరినైనా ఏమన్నా జేయొచ్చు అధికారం ఉంటే. హ్మ్. మహామహా వాళ్ళకే ఇక్కడ దిక్కు లేదు. కేసీఆర్ లాంటోళ్ళే సైలెంట్‌గా అయిపోయి గమ్మునున్నారు. వాళ్ళ హ్మ్. కూతుర్ని అరెస్ట్ చేసినా కేసీఆర్ తీసుకురాలేకపోయాడు 6 నెలల పాటు. అవును. సో, అది పరిస్థితి ఇవాళ. ఇ ముఖ్యమంత్రులే జైళ్ళల్లో ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రజల నుంచి అదే క్వెషన్ వస్తుంది సార్. అనసూయ, అన్వేషు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ గూడా. గూడా ఒకే ఆ రకంగా లెటరింగ్ ఉన్నారు. గాని, వాళ్ళు చేసే పోస్ట్‌లు గాని, ఆ ఫోర్స్ వాళ్ళు చేస్తున్న అవును. ఇది ఇది గాని, ఇద్దరు కలిపి కావాలనే వెనకుండా ఎవరో ఒక ప్యాకేజ్ లాగా చేయిస్తున్నారు వీళ్ళతోని. పొలిటికల్ డ్రామా నడుస్తుంది అని డిస్కషన్స్ వస్తూ ఉన్నాయి. క్వెషన్ చేస్తూ. ఒకవేళ చేయించినా వీళ్ళే కదా బాధ్యత వహించాలి. అవును. వీళ్ళని వాళ్ళు ఎట్లా కాపాడతారనేది బిగ్ క్వెషన్. దానికి హ్మ్. ఆన్సర్ అయితే లేదు. హ్మ్. ఎందుకంటే వీళ్ళ ఆహ్, బీజేపీకి యాంటీగా వీళ్ళు ఫైనల్‌గా తీసుకున్నారు. ఇప్పటివరకు బీజేపీ అధికారికంగా దీని మీద స్పందించలేదు. అవును. బీజేపీ నాయకులు గూడా పెద్దవాళ్ళు ఎవరు స్పందించలేదు. అవును. కానీ వాళ్ళు రేపు రంగంలో దిగితే డ్రామా వేరే రకంగా ఉంటది. వేరే రకంగా ఉంటది. మరి వీళ్ళెందుకు పైగా ఇది పెద్ద నాన్‌సెన్స్ వ్యవహారం. నీ వ్య బట్టలు నువ్వు వేసుకుంటున్నావు వేసుకో. అవును. దానికెందుకు ఈ గొడవ? ఇప్పుడు ఆమెనెవరు పోయి బట్టలు ఏసుకోవద్దని ఆమెనేమన్నా కొట్టారా? తిట్టారా? ఆమె అంతే పాటికి ఆమె గదా! ఏసుకుంటా ఉంది. ఆవిడ విమర్శించారు. పెడుతుంది. వీళ్ళు పెడుతున్నారు. అంతే పెడుతున్నారు తప్ప జరుగుతుందక్కడ. ఆమె సైలెంట్‌గా ఉంటే అసలు శివాజీ విషయంలో ఆమె స్పందించకపోతే అవును. ఆమె మీద ఎవరు మాట్లాడేవాళ్ళు గాదు గదా! అయిపోయింది గదా! సార్ ఇంకొక కామెంట్ పబ్లిక్‌కి ఆ మధ్య కాలంలో బంగ్లాదేశ్‌లో మనకి ఇవి అల్లర్లు జరగడం, సజీవ దహనాలు చేసేయడం చేశారు అవునవును. హ్మ్. హిందువుల్ని. ఆ క్వెషన్ ఎవరో రైజ్ చేశారు ఇంటర్వ్యూలో సంథింగ్ ఎక్కడో. చేసినప్పుడు అవునా! ఏమో నాకు తెలీదు అని అన్నారంట. సో, ఇట్లా అనేసరికి అంటే నీకు దేశం మీద దేశభక్తి లేదు. ఇటు సాంప్రదాయాల మీద పద్ధతి పాడు లేవు. ఇలా రెచ్చిపోతాననంటే అట్లా గూడా కొంతమంది రివర్స్ అవుతూ చూద్దాం సార్ అసలు ఎంతవరకు పోయిద్ది ఏంటి. యాహ్! థాంక్ యూ సార్.